కంజాక్షనుకు గాని కాయంబు కాయమే పవన గుంఫిత చర్మ భస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడ ఢక్కగాక హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖా నిర్మిత దర్విగాక కమలేషు చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక. ఏమిటయ్యా గోడకున్న బొక్కలు నీ కళ్ళు రెండు ఒకటే విష్ణుమూర్తిని చూడకపోతే, ఆ హరిని పూజించకపోతే నీ చెయ్యి ఆ మోడివారిపోయినటువంటి కొమ్మ, ఈ రెండిటికి తేడా ఏమీ లేదయ్యా. కాబట్టి వైకుంఠుణ్ణి పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమత్వనితోడ ఢక్కగాక జడంగా ఢమఢమాన ధరుస్తుంది. నువ్వు కూడా జడంగా మాట్లాడుతున్నావు తప్ప భగవత్ స్మరణ చెయ్యట్లేదు గోవిందా అని చెబుతూ ఆ కంజాక్షుడి కోసం కానీ కాయము శరీరమా ఒక బాగా గాలితోటి నిండినటువంటి బుడగ కాకపోతే ఇంకా ఏమిటయ్యా అది అని చెబుతూ చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుధంబుగాక. చక్రి చింతన లేకుండా ఉండేటటువంటి అసలు ఈ జీవితం ఓ జీవితమా నీళ్ల మీద ఉన్న బుడగగాక. అంతే కదమ్మా, బుడగ ఎంతసేపు ఉంటుంది, వస్తుంది అలా కనిపిస్తుంది, పటక్కని పగిలిపోతుంది. ఈ భగవంతుణ్ణి స్మరించినటువంటి వాడి యొక్క జీవి యొక్క స్థితి ఏమిటి? జన్మెత్తాడు, బుడగలాగా వచ్చాడు, పుటుక్కని పగులుతాడు, మళ్ళీ ఇంకో బుడగగా వస్తాడు, మళ్ళీ పగులుతాడు, వస్తాడు, పగులుతాడు. కానీ ఎప్పుడైతే వాడు వాయువు అనే దాన్ని పక్కకి నెట్టి నీళ్లే స్వరూపం అని తెలుసుకుంటాడో, అంటే బుడగకి నీళ్ళకి తేడా ఏమన్నా ఉందా అమ్మ? బుడగ పగిలితే నీళ్ళకి నష్టమా? బుడగ రాకపోతే నీళ్ళకి ఏమైనా నష్టమా? నువ్వు నీళ్లగా ఉన్నంత దాకా బుడగైనా పగిలినా సంబంధం లేదు. నువ్వు నీళ్లు కాకుండా ఆ గాలే నేను, ఈ శరీరమే నేను అని అనుకుండేంత దాకా బుడగవి. కాబట్టి విష్ణు చింతన ఉంటే నువ్వు నిజమైనటువంటి ఆత్మవస్తువు అవుతావు. అది కానంత దాకా ఏ విధమైనటువంటి లాభము లేదయ్యా అని చెప్పి విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. రెండు కాళ్లతో ఉన్నటువంటి పశువు కాకపోతే వాడు ఏమవుతాడండి? విష్ణు భక్తి లేనటువంటి వాడు. భక్తి లేకపోతే ఇంత గొప్ప మానవ శరీరం అవసరమా? ఏ పురుగులు పిల్లల్ని కనట్లేదా? పురుగులు అన్నం తినట్లేదా? పురుగులకి ఇల్లు లేదా? ఏదో కన్నం చూసుకొని అది కూడా ఇంట్లో ఉంటుంది కదా. పురుగులు భయపడుతున్నాయి కదా. నువ్వు అన్నం తింటున్నావు, నువ్వు భయపడుతున్నావు, నువ్వు పిల్లల్ని కంటూ ఉన్నావు, నువ్వు సంసారం చేస్తున్నావు, నువ్వు ఇల్లు చూసుకుంటున్నావు, నువ్వేమేం చేస్తున్నావు? పురుగది చేస్తున్నప్పుడు ఇంత మహత్తరమైన మానవ జన్మ నీకెందుకయ్యా? పురుగుగా పుడితే సరిపోతుంది కదా. ఎవడికి భక్తి ఉందో, ఎవడి యందు భక్తి స్థిరమై ఉంటుందో వాడి మానవ జన్మ సార్థకం. కానీ అలా ఆ విధంగా చేసుకోనటువంటి వాడల్లా పశువే. వాడికి పశువుకి భేదం లేదు. అవి ఏం చేస్తున్నాయో వీడు అదే చేస్తూ బతుకుతున్నాడు. అవి ఇంకా కాస్త పిల్లల మీద వాటికి తాపత్రయం తక్కువ, అంతకంటే తాపత్రయం ఎక్కువ పెట్టుకొని కొట్టుకుంటూ ఉంటాడు మనిషి. కాబట్టి అలాంటి స్థితిని దాటవయ్యా. సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనము లేక తాపత్రయాభీతి దావాగ్నులారునే విష్ణు సేవామృత దృష్టి లేక సర్వకపాఘౌఘ జలరాసులింకునే హరి మనీషా బడబాగ్ని లేక ఘన విసద్గాఢాంధకారంబులడగునే పద్మాక్ష నుతి రవి ప్రభలు లేక. కాబట్టి ఇదంతా తేలిగ్గా మీకు అర్థమయ్యేదే. కాబట్టి ఇంకా మళ్ళీ దీని మీద వ్యాఖ్యానం చెప్తూ ఉంటే ఒక్కొక్క దానికి విస్తృతమైన వ్యాఖ్యానం చెప్పుకోవచ్చు. ఎప్పుడో ప్రత్యేకంగా ఈ ఒక్క ఘట్టమే వారం రోజులు చెప్పుకుంటే దీన్ని అందంగా ఆ విధంగా చేసుకోవచ్చు. ఇక నిరుపమా పునరావృత్తి నిష్కలంక ముక్తి నిధిగా అనవచ్చునే ముఖ్యమైన శారంగి కోదండ చింతనాంజనము లేక తామరస గర్భునకునైన దానవేంద్ర. ఓ దానవేంద్ర, ఎవడికైనా ఇది లభిస్తుందయ్యా? ఆయన చింతన లేకుండా ఎవ్వడికైనా ముక్తి వస్తుందా? ఆ పరమాత్మ చింతన లేనటువంటి ఎవడు ముక్తిని పొందేటటువంటి అవకాశమే లేదు అని. అసలు నువ్వు ఏమిటిరా, నువ్వు కనుక్కున్న వాటిల్లో సారం చెప్పరా? ఏదేదో చెప్తున్నావు నాకు. ఈ విష్ణు భక్తి అంటావు, ఆ విష్ణు భక్తి అంటావు. నీ చండమార్కులు నీకేం చెప్పారో అనవసరంగా నిన్ను పూర్ణ భ్రష్టత్వం పట్టించినట్టున్నారు. అసలు మొత్తం విద్యల సారం చెప్పరా
అనంగానే శోధింపంబడే సర్వశాస్త్రముల్ రక్షోనాథ వేయేటికిన్ గాథలు మాధవ శేముషీతరణి సాంగత్యంబునంగాక దుర్మేధం దాటంగవచ్చునే సుతవధూ మీనోగ్ర వాంఛా మద క్రోధోల్లోల విశాల సంస్కృతి మహాఘోరామితాంబోధిని. ఈ అంబోనిది సముద్రము, ఈ సముద్రంలో ఏమున్నాయండి? చాలా ఉంటాయి. కొడుకులు అనేటటువంటి తిమింగలాలు ఉంటారు, కోడళ్ళు అనేటటువంటి సొరచాపలు ఉంటారు, అల్లుళ్ళు అనేటటువంటి ముసళ్ళుంటాయి, చెల్లెలు మిగతా బాంధవ్యాలు మిత్రులు అనేటటువంటి సర్పాలుంటాయి. ఇన్ని రకాలైనటువంటి క్షుద్రజీవులు ఉన్నటువంటి ఈ సముద్రంలో ఎప్పుడు ఏది కాటేస్తుందో తెలియక బతుకుతున్నటువంటి నీకు బయటికి రావాలంటే ఏమిటయ్యా మార్గము అంటే ఒక్క చక్రి చింత తప్ప ఈ ప్రపంచంలో, ఈ సముద్రంలో ఈ కాటు వేసేటటువంటి జనాల మధ్యలో, ఈ కరిచే జనాల మధ్యలో భయపడుతూ బతకాల్సిందే. అది పోవాలంటే వాడి చింతన తప్ప ఇంకా ఏ మేధ, దుర్మేధ అన్నారు. దుర్మేధ అంటే ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు ఆవుకి పచ్చిగడ్డేస్తే తింటుంది, ఆ ఆవుకి ఎండుగడ్డి తినటం ఇష్టం ఉండదు. దుర్మేధ అంటే ఏమిటయ్యా అంటే ఆ ఆవుకి ఎండుగడ్డి వేసి దానికి పచ్చ కళ్ళజోడు పెట్టాడట వాడు. అది పచ్చదనుకొని తింటుందేమో అని, అది వాసనతోటి గుర్తుపడుతుంది, తినకపోగా వీళ్ళో తన్ను తనుతుంది. కాబట్టి నువ్వేదో ఈ సంసారాన్ని దుర్మేధతో అతి తెలివితేటలతో తప్పించుకోవచ్చని ఏదో అనుకుంటున్నావేమో. ఈ యాగం చేసో, ఆ యజ్ఞం చేసో, ఈ పూజ చేసో, ఇంకోటి చేసో, ఇంకోటిని మెప్పించో, రప్పించో, ఇంకో వస్త్రాలు ఇచ్చో, ఇవేమి చేసినా లాభం లేదయ్యా. ఆ దుర్మేధ కాకుండా నీ మనస్సు నిజముగా శుద్ధముగా ఎప్పుడు పరమాత్మ వైపు తిరుగుతుందో అప్పుడు మాత్రమే నువ్వు తరింపబడతావు అనే విషయాన్ని చక్కగా ఇక్కడ ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. అన్ని శాస్త్రాలు శోధించాక నాకు ఇది అర్థమైంది అని చెప్పంగానే ఇక తట్టుకోలేకపోయినటువంటి వాడు మళ్ళీ పంపించి మళ్ళీ తెచ్చిన తర్వాత కూడా ఇంతే దుర్మార్గంగా ఉన్నాడు అని చూసి ఇక రాక్షసుల్ని పిలిచి, అరే వీడిని పొడవండి, చంపండి, ఏవైనా చెయ్యండి, శరీరం మీద ఒక కణిత వస్తే, ఒక వ్రణము వస్తే దాన్ని కోసేయడమే ఎలా చికిత్సో నా వంశములో వీడు ఒక కణితలాగా పుట్టాడు, వీడు విష్ణు కీర్తన చేస్తున్నాడు, వీడిని చంపేయండిరా అని ఒక్క మాటగా ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపిస్తే తన్ను నిశాచరుల్బొడువ దైత్య కుమారుడు మాటి మాటికో పన్నగశాయి ఓ ధనుజ భంజన ఓ జగదీశ ఓ మహాపన్న శరణ్య ఓ నిఖిల పావనయంచు నుతించుగాని తా కన్నుల నీరుదేడు భయకంప సమేతుడుగాడు భూవరా. వాళ్ళు పొడుస్తుంటే ఈయన విష్ణునామం చేస్తున్నాడు తప్ప భయము కానీ కంట్లోంచి నీళ్లు కానీ ఏమీ లేకుండా ఉన్నాయ్యా. వీడి పరిస్థితి ఏమిటో అర్థం కావట్లే. ముంచితి వార్ధులన్ గదలమెత్తితి శైలదటంబులందు ద్రొబ్బించితి శస్త్రరాజిం పొడిపించితి మీద నిభేంద్ర పంక్తి రౌపించితి ధిక్కరించితి శపించితి ఘోర దావాగ్నులందు ద్రోహించితి బెక్కుపాట్లు సలయించితి చావడిదేమి చిత్రమో. వీడిని తీసుకెళ్ళానయ్యా, మొత్తం సముద్రాల్లో ముంచాను, వీడిని గదలతోటేసి కొట్టించాను, శూలలతోటి పొడిపించాను, కొండల మీద నుంచి తలకిందులుగా కింద పడేశాను, దొబ్బించాను, శస్త్రరాజాలన్నిటినీ వాడి పొడిపించాను, వాడి మీద ఏనుగుల్నేసి తొక్కించాను, వాడిని ధిక్కరించాను, శపించాను. ఎన్ని చేసినా వీడు చావట్లేదయ్యా, ఇదెక్కడి గోలా? ఎరుగడు జీవనౌషధములెవ్వరు భర్తలు లేరు బాధలందరలందు నైజ తేజమున తథ్యము జూద్యము లేదు మిక్కిలిన్ మెరయుంచునున్నవాడొక నిమేషము దైన్యము నొందడింక నేతెరుంగున దృంతు వేసరితి దివ్యము వీని ప్రభావమెట్టిదో. వీడేమిటయ్యా ఇన్ని పనులు చేసినా చచ్చిపోవట్లేదు, వీడి ప్రభావం ఏమిటో నాకు అర్థం కావట్లేదు అని మళ్ళీ గురువుల దగ్గరికి పంపించాడు. పంపిస్తే ఈసారి ఏం చేశాడు ఈ ప్రహ్లాదుడు?
బాలకులార రెండు మన ప్రాయపు బాలురుగుందరుర్విపై కూలుట గంటిరే గురుడు క్రూరుడనర్థ చయనంబునందు దుశ్శీలత నర్థకల్పమున చేసెడి గ్రాహ్యముగాదు శాస్త్రముల్ మేలెరింగించెదన్ వినిన మీకు నిరంతర భద్రమయ్యడిన్. మన గురువులు దుర్మార్గంగా అనవసరమైనటువంటి శాస్త్రాలు మనకి చెప్తున్నారయ్యా. ఓ బాలుల్లారా, మీరందరూ రండి. ఈ భూమి మీద మనతోటి ఉన్నటువంటి వయస్సు వాళ్లే చచ్చిపోవటం చూస్తున్నాం కదా. ఎవడు ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఈ భూమి మీద ఉండగానే ఆ పరమాత్ముడి యొక్క చింతన చేయాలి, వాణ్ణి పొందాలి అని ఈ పిల్లలందరినీ కూడా పాడు చేయటం మొదలుపెట్టాడు. ఇక రకరకాలైనటువంటి వాళ్ళ పిల్లలందరికీ కూడా భక్తి తత్వాన్ని, భక్తి భావాన్ని అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నేర్పించడం మొదలుపెట్టాడు. ఈ అన్నీ చూసేటప్పటికీ ఏమిట్రా మళ్ళీ పిలిపించాడు, మళ్ళీ అడిగాడు, మళ్ళీ అదే విష్ణు చింతన చెప్తున్నాడు. ఇక వీటితోటి లాభం లేదు అని చెప్పి, ఎక్కడున్నాడు రా విష్ణువు? నా దెబ్బకి భయపడి ఎక్కడికో పారిపోయాడు, అసలు కనిపించట్లేదు, ఎక్కడ ఉన్నాడు